మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తన జన్మదిన సందర్భంగా తమ కుటుంబ సభ్యులతో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని, కేసీఆర్ గ్రీన్ తెలంగాణగా అభివృద్ధి చేయడం కోసం హర్తహారం కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కోట్ల మొక్కలు నాటారన్నారు. కేసీఆర్ ని ఆదర్శంగా తీసుకుని గ్రీన్ ఇండియా హర్తసేన ద్వారా మొక్కలు నాటడం, వాటిని కాపాడే బాధ్యత తీసుకున్నటువంటి వారికి మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హర్తసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్పియాల రాజేశ్వరరావు, హర్తసేన గజ్వెల్ కోఆర్డినేటర్ అనిల్ మొగిలి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తోట లక్ష్మణ్, గండ్రా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఛాలెంజ్ తీసుకోవడం వల్ల ప్రపంచంలో అన్ని దేశాలలో తల్లిదండ్రి పేరు మీద, బిడ్డల పేరు మీద పుట్టినరోజు, పెళ్లి రోజు వేడుకలలో మొక్కలు నాటడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా కోట్లాది మొక్కలు నాటినటువంటి రోజులు. ఈ కోట్లాది మొక్కలు నాటడం వల్ల ఎన్విరాన్మెంట్లో కానీ వాతావరణ కాలుష్యాన్ని ఆక్సిజన్ అందించడంలో కానీ మరి ఇది ఒక మంచి కార్యక్రమం. గతంలో కేసీఆర్ గారు హరితహారం తీసుకొచ్చి ప్రపంచంలో ఎవ్వరు చేయనంత గొప్ప పని కేసీఆర్ గారు చేశారు. దాదాపు 286 కోట్ల మొక్కలు తెలంగాణ రాష్ట్రంలో నాటి గ్రామాన ప్రతి రోడ్డు మీద, ప్రతి గల్లీలో మొక్కలు నాటి అడవుల్ని ఎడారులుగా ఉన్నటువంటి అడవుల్ని దట్టమైన అడవులుగా మార్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హరిత రాష్ట్రంగా ఉన్నది అంటే దానికి కారణం కేసీఆర్ గారు. ఆయన కొన్ని కోట్ల మొక్కలు నాటడం వల్ల ఆ మొక్కలు ఇలా విత్తనాలు వేసి, ఆ విత్తనాలు మొక్కలుగా మారి ఇలా అది పెద్ద ఎత్తున అది మిలియన్లకు వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడ్డది. దీనికి అంతటి కారణం కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకుని సంతోష్రావు గారు గ్రీన్ ఛాలెంజ్ తీసుకుని మొక్కలు నాటండి, వాతావరణాన్ని కాలుష్యం లేకుండా చేయండి అని చెప్పి ఆయన సంకల్పంతో ముందుకు కొనసాగుతా ఉంది. మరి ఈరోజు మా రాజు, అదేవిధంగా మా లక్ష్మణ్, మా అనిల్, శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా గ్రీన్ ఇండియాలో భాగంగా పనిచేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో, అన్ని నియోజకవర్గాల్లో గ్రీన్ ఛాలెంజ్ టీంలు ఉండి పనిచేయడం వల్ల ఆ కాలుష్యం వెళ్లకుండా వాతావరణాన్ని కాపాడడంలో మరి సంతోషరావు గారు చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా నా పుట్టినరోజు సందర్భంగా ఆయన కూడా ఈ మొక్క నాటడానికి అవకాశం కల్పించేందుకు ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం.